హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి నేను ఏంటి తింటున్నానని అనుకుంటున్నారు కదా, అది ఏం కాదండి, ప్రాన్స్ కట్లెట్. మార్నింగ్ చేశాను, నేను చర్చికి వెళ్ళి వచ్చానమాట. అయితే మరి ప్రాన్స్ కట్లెట్ ఏ విధంగా తయారు చేయాలా అనేది మరి మీకు ముందు వీడియోలో నేను చూపించాను, కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఈ ప్రాన్స్ పచ్చి ఉంటాయి కదా, ఆ పచ్చివే అందులోని వేసి బాగా ఉడికించేయాలండి. ఉల్లిపాయలు ప్రాన్స్ కలిపి, అంటే రొయ్యలు అనమాట, కలిపి ఉడికించి అందులోని అంటే బంగాళదుంపలు వేస్తాము, మరి కారం వేస్తాము, స్పైసెస్ గుండె వేస్తాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, చిన్న పసుపు, ఇవన్నీ వేసి కొద్ది వాటర్తోని ఉడికిస్తే మరి ఆ రొయ్యల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాటర్ అంతా కూడా వీటన్నిటికీ పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ఈ ప్రాసెస్ మీరు చెయ్యండి. నేను ఎందుకంటే అవన్నీ నేను చేసి బాగుంది అంటేనే నేను వీడియో చేస్తాను. అయితే ఇది నేను రాగానే తింటున్నాను అనమాట. తింటున్నప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇవన్నీను. అయితే మీకు అవి కావాలనుకుంటే తెలిసిన వాళ్ళు మా ఇంటికి రండి, నేను చేసి పెడతాను. లేదు అంటే ఈ ప్రాసెస్ మీరు చేసి మీరు కూడా వండుకొని తినండి తప్పకుండాను. ముఖ్యంగా మరి మా డైలీ మేము చేయవలసిన పనులు ఏంటంటే, మార్నింగ్ లెగ్గానే నేను ప్రేయర్ చేసుకుంటాను. అలాగే ఇంక అక్కడి నుంచి నేను వంట చేసుకొని క్యారేజ్ కట్టి, ఎందుకంటే మరి మా కోడలు తన ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇంకా నేను క్యారేజ్ కట్టి అవన్నీ కూడా నేను పంపించాలి, అది నా బాధ్యత. అలాగే తర్వాత మళ్ళీ నేను టిఫిన్స్, ఈ ప్రేయర్స్ మళ్ళీ అలా చేసుకొని ఇల్లు గుమ్మాలు తుడుచుకొని మరి ఇంకా అన్ని పనులు చేసుకుంటాను. చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మరి ఎవరికో చూసేదానికన్నా మన కుటుంబం, మన బిడ్డలకి మనం చూసుకుంటే అది ఎంతో హ్యాపీగా ఉంటుందండి, మనం చేసి పెట్టామని ఎప్పుడు కూడా. ఎందుకంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మరి మనం పని చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలా. మరి బాగా తినాలి కూడాను. తిండి తినకుండా డైట్ మెయింటైన్ చేసి బలహీనం అయిపోయి మరి ఎవరి మీదో బేస్ అయిపోతే అది పద్ధతి కాదు. కాబట్టి మనం తింటూ, అలాగే నేను ఫ్రైడేస్ ఏం చేస్తానంటే ఫాస్టింగ్ ప్రేయర్ కూడా నేను చేసుకుంటాను. చేస్తూ అందరి గురించి ప్రేయర్ చేస్తానండి. ముఖ్యంగా ప్రేయర్ అనేది ఏంటంటే మన గురించి మనం చేసుకోకూడదు, ఇతరుల కోసం చేసినప్పుడే అప్పుడు సక్సెస్ అవుతుంది ప్రతిదీ కూడా. మన కుటుంబం కూడా హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇతరుల కోసం మనం ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళు మంచిగా ఉంటే, అందుకే మొక్కల విషయంలో ఏమంటారంటే, మీరు అందరూ బాగుంటే అందులో మేము కూడా బాగుంటాం అనేసి అంటారు. ఎందుకంటే ఇతరులు బాగుండాలి, ఇతరులు ఎప్పుడు కూడా మంచి కోరుకుంటే మనము మన ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుందండి. మన కుటుంబమే ఎప్పుడు స్వార్థపరంగా మనం జీవించామనుకోండి, అప్పుడు ఇతరుల యొక్క ఏడుపులన్నీ కూడా మనకు తగిలేస్తాయి. వాళ్ళే బాగున్నారు, మేము చూడు ఎలాగున్నామని. ఎందుకంటే మనం మంచి కోరుకోవాలి ఎప్పుడైనా సరే. కాబట్టి ఇవన్నీ కూడా మాకు ఉంటాయండి, ఇవన్నీ కూడా మా గ్రంథంలో ఉంటాయి. కాబట్టి అవి మేము పాటించబట్టి ఈరోజు మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ఉన్న దాంట్లో తృప్తిపడి జీవిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఇదిగోండి ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు కట్ చేశాను. ఈ యొక్క మొక్కలు కూడానండి మరి మొదల నుంచి కట్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పువ్వులు చాలా విపరీతంగా రావాలి, కానీ అస్సలు రావటం లేదు. మీకు ఎప్పుడు వీడియోలో నేను చెప్తుంటాను మల్లెపూలు అస్సలు రావట్లేదని. కాబట్టి మొదల నుంచి కట్ చేస్తాను. ఇక్కడ మందార చెట్టు అండి, ఇది మందార చెట్టు బాగా పువ్వులు వచ్చి దాని నిండా మిల్లీ బగ్స్ పట్టేసాయి. ఎన్ని మందులు అంటే పసుపు వేసినా సరే అది ఎక్కువగా అయిపోయాయి అనమాట. దాని మీద చీమలు ఇంకెలా కాదని మొదలకి కట్ చేసి పడేసాను. ఇప్పుడు చిగురు పెడుతుందనమాట. నెక్స్ట్ ఇక ఈ చెట్టు కూడా నండి ఎండిపోయింది శుభ్రంగాను. అయితే అది పీక్ పారేద్దాం అనుకునే టైంకి అక్కడ తొండ తిరుగుతుందండి. దానివల్ల ఏంటంటే మరి అది నేరేడు చెట్టు అండి, ఆ నేరేడు చెట్టు కూడా ఎండిపోతే దాన్ని ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి అలా చూస్తారు కల్లా 1 వీక్లోని చిగురు వచ్చింది. మరి అలాగే చాలా చెట్లు ఎండిపోయండి. అవి మరి నీళ్ళు వేస్తున్నా సరే మరి ఏంటో తెలీదు. అయితే మళ్ళీ అవన్నీ చిగురు పెడుతున్నాయి. ఈ బకెట్తో ఉన్నది పసుపు అండి, దాని నిండుగా పసుపు ఉన్నది. తీద్దామంటే అక్కడ తొండ తిరుగుతుంది. చెప్తున్నాను కదా, ఈ తొండలు తిరగడం వల్ల కొత్తగా వచ్చేవి
ఉండడం వల్ల కొంచెం భయం వేసి ఎక్కడవక్కడ అలా వదిలేస్తున్నానండి. నెక్స్ట్ ఈ గోరింటాకు చెట్టు ఉన్నది. ఈ చెట్టు కూడాను పెద్దగా వచ్చింది, కానీ ఇది బకెట్లో డబ్బాలో వేసాను కాబట్టి దానికి వాటర్ అందుకోలేకపోతుంది. చిగురు కూడా పెద్దగా లేదండి, అందుకే కట్ చేస్తాను ఫుల్గాను. ఇగోండి ఇదంతా కూడా కొమ్మలు. దాంట్లో ఒక 2 కొమ్మలు తీసి మళ్ళీ నేను వేరేగా వేసాను అనమాట. ఎందుకంటే ఆ కొమ్మలు వేసినా సరే చక్కగా చిగురు పెట్టి ఎదిగిపోతుంది అనమాట. లాస్ట్ ఇయర్ అలాగే చేశానండి, ఒకరికి ఇచ్చేసాను అలాగా. ఇగోండి ఇది పైనాపిల్. బయట ఒక ఫంక్షన్కి వెళ్తాడు పడేస్తే దాన్ని తెచ్చి వేసాను అనమాట. వేయగానే చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది కొంచెం పెద్ద దాంట్లో వేస్తే మనకి ఫ్రూట్ కూడా వస్తుంది అనమాట. అదే చూస్తున్నాను ఇప్పుడు వేద్దామని. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి మరి ఎండాకాలంలోనే వాటర్ 2 పూటలు వేయాలా. మరి ఇదిగోండి మరి చాలా కేర్ తీసుకోవాలి, ఎండాకాలమే మెయిన్. అయితే తెల్లవారు వేయాలా, తెల్లవారి ఒక ఎండ పెద్దగా రాకముందే వెళ్ళిపోలా. తర్వాత సాయంత్రం 4:30కి అలాగే 5 గంటలకి వేస్తే బాగుంటుందండి. ఇది నెక్స్ట్ దానిమ్మ చెట్టు అనమాట. ఇది కూడా ఫుల్గా కట్ చేస్తాను. చేస్తే ఎందుకంటే ఆ వాటర్ అందుకోవాలి, ఆ కొమ్మలకి అందుకుంటేనే మంచి ఫ్రూటింగ్ వస్తుంది అంతాను. నెక్స్ట్ ఈ చెట్టు కూడా ఒకళ్ళని అడిగానండి, మంచి ఇది ఏదో షాంపూ ప్లాంట్ ఏదో అన్నారు, కానీ పువ్వులు అవి చక్కగా వస్తున్నాయి. అది కూడా పెద్ద దాంట్లో కుండీలో వేయాలి. ఇదేంటంటే తెలుసండి, ఈ దానిమ్మ చెట్టు ఉంది కదా చిగురు పెట్టింది, దీన్ని తీస్తాను చూడండి. అడుగునంతా కూడా వేరు బాగా కట్టేసింది అనమాట. ఎందుకు తీసానంటే అక్కడ నేను కవర్స్లోని ఆకులు అవన్నీ కూడా ఎత్తిపెట్టి ఉంచుతానండి, ఏ ఒక్కటి కూడా బయట పారినమాట. దాని చెత్త మళ్ళీ దానికే వేసేస్తాను అనమాట. ఇలా తీయడం చూస్తారా, మట్టి ఎంత బాగుందో. అన్ని రకాలు అంటే ఆకులు అన్నీ వేసి పెట్టినవి అలాగా కుళ్ళి చక్కగా మట్టిలోని ఆ గెత్తంలోని అంత బాగా మట్టి. అది చాలా మంచి మట్టి అండి అది. దాంట్లో అంతా కూడా సాలిడ్గా అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే దాన్ని అలా తీసి మళ్ళీ ఆ యొక్క ఆకులు అవన్నీ కూడా ఇగోండి. దాన్ని ఏంటంటే ఆకుకూరలు ఎక్కువగా దాంట్లో వచ్చేస్తున్నాయండి. అవన్నీ కూడా పక్కకి తీసి పెట్టేశాను అనమాట. ఎందుకంటే అవి ఎక్కడున్నా చిన్న మొక్కున్న వారం రోజులు 2 వారాలు ఎండిపోయినా అది మళ్ళీ తిరిగి మళ్ళీ బతికేస్తుంది. అంత పవర్ఫుల్ అది ఆ చెట్టు. ఇదిగోండి ఈ ఆకులు చూసారా, ఎప్పుడో ఎండిపోయిన ఆకులు అలా పడేసాను. అవి రకరకాల ఆకులు అనమాట. ఆ ఆకులన్నీ కూడా మళ్ళీ తిరిగి అందులో వేసి బస్తాలతో ఎత్తిపెట్టి ఉంచుతానండి అవన్నీ కూడాను. ఇప్పుడు దాని మీద కొంచెం మట్టి వేసేస్తాను అనమాట. మట్టి వేసి అప్పుడు ఈ చెట్టు బాగా దాంట్లో ఉన్న మట్టి అంతా తీసి ఇదిగోండి. ఎందుకంటే వీడియో ఒక్కదాన్నే కదా తీసుకుంటున్నాను, మీకు అన్నీ లైవ్ చూపించలేకపోతున్నాను. లేకపోతే చక్కగా ఈసారి చూపిస్తానండి అన్నీను. ఎందుకంటే మీ అందరూ చూస్తే నాకు ఆనందం, మీరందరూ మెచ్చుకుంటే నాకు ఇంకా ఆనందం. ఇదిగోండి ఈ విధంగా మరి మళ్ళీ ఆ టబ్లోనే ఆ మట్టి వేసి మళ్ళీ అంతా కూడా పెట్టాను. బాగా తడిపేశాను అనమాట. కొంచెం చీకటి అయ్యిందండి, అది సాయంత్రం అయిపోయింది కదా చీకటి అయ్యింది. ఇదిగోండి ఈ విధంగా మరి చూసారా, ఈ ప్లాంట్కి కూడా ఆ ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. ఇదే పెద్ద దాంట్లో వేస్తే ఇంకా వస్తుంది, కానీ మరి అలా ఉంచేసాను అనమాట. ఇదిగోండి ఇది మందార చెట్టు. ఇవన్నీ ఒకరు ఇచ్చారండి, ఇచ్చినవే నేను అలాగా పెంచుతున్నాను. అసలు అంత మంచి మొక్కలు కుండీలతోనే కొనేసి నాకు ఇవ్వడం ఎంత గొప్పతనమో. ఇదిగోండి అది పెందుర్తి నుంచి వాళ్ళు ఇచ్చారనమాట. ఇదిగోండి ఇదొక మందార. ఈ మందారకి ఏంటి ఇక్కడ దీనికి కన్నమైపోయి ఉందండి. చీకటి కదా, చీకటిలో చూశాను అది. మార్నింగ్ చూడాలి ఏంటని. ఈ యొక్క నీలకుండి అది ఎవరో పారేస్తుంటే ఇరిగిపోయిందని దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా పెయింట్ అది వేసుకొని దాంట్లో పెట్టానండి మందార. ఇదిగోండి ఈ డబ్బాలో కూడా మొక్కలన్నీ ఆకులన్నీ వేసి మట్టి వేసి ఉంచాను. దాన్ని కూడా ఒక మొక్క పెట్టాలన్నమాట. ఇది మనం జామ చెట్టు, ఇవన్నీ టమాటో చూసారు కదా. ఇదిగోండి ఇదేంటంటే ఇది ఫ్లవర్స్ అన్నీ కూడా మా బొకేస్ కింద ఇస్తారు కదా, దాన్ని పారీలేక అందులో కొంచెం మట్టేసి ఆ మధ్యలో ఒక స్పాంజ్లాగా ఉంటుందండి, అది పెట్టి ఇప్పుడు ఈ మొక్కలు పోతున్నాను. ఏంటంటే ఇవి మామూలుగా
పసుపు పువ్వులు వస్తాయి కదా మన క్రోటన్స్ లాంటివి, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడే వేస్తుంటారు. ఆ కొమ్మ తెచ్చి వేసానంట పార్కులో ఉంటే. అది చాలా బాగా వస్తాయండి పువ్వులు, నిత్యం అలా పూస్తూనే ఉంటాయి పచ్చదనం. అది ఇప్పుడు వేస్తున్నాను. ఇలాంటివి వేసినప్పుడు మనం కొంచెం షేడ్లో పెట్టాలా, ఎండలో అనేది అస్సలు పెట్టకూడదండి. ఇగో ఇలాగ ఒక 2-3 కొమ్మలు పాతేస్తే మనం చక్కగా అవి బుషీగా వచ్చి మంచి ఫ్లవర్స్తో అందంగా ఉంటాయి. మనకి ఏంటంటే అందంగా కనిపించేవే మనం వేసుకుంటే బాగుంటుందండి. ఏదైనా ఏ మొక్కలైనా అందమేలేండి, కానీ మనం మెయింటైన్ చేయడంలో ఉంటుంది అదంతా కూడా. అది పారీకుండా క్రియేటివిటీ అనేది మనలోనే ఉంటుందండి. అది అంటే చేసిన వాళ్ళకే తెలుస్తుంది అలాంటివన్నీ కూడా. క్రియేటివిటీ అనేది అది అందరికీ రాదు, కొంతమంది ఏంటంటే చిరాకు పడిపోయి అన్నీ పారేస్తుంటారు. అయితే మెయింటైన్ చేసుకోవాలి, దేనికైనా సరే మెయింటైన్ చేస్తే అన్నీ కూడా అందంగా కనిపిస్తాయి. ఇదిగోండి ఈ మొక్కలన్నీ బాగా పెరిగిపోయాయి అనమాట. ఇది ఒకళ్ళు ముస్లిమ్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా. తర్వాత ఈ ప్లాంట్ ఒక ఆంటీ ఇచ్చారు నాకు. ఇవన్నీ కూడా నేను అందరూ ఇచ్చినవే, ఏది కూడా కొని అనేది ఏది కూడా నేను చేయలేదు క్రోటన్స్. ఎందుకంటే చిన్న కొమ్మేస్తే చాలండి ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇవన్నీ చిట్టివల్స్వి, మరి అక్కడ నుంచి తెచ్చిన కొమ్మలు అనమాట. ఒక్కొక్కరు తెచ్చి ఇచ్చేవారు, మీరు మొక్కలు పెంచుతున్నారు కదా అని చెప్పి. ఇదిగోండి ఇది కూడా ఒక ఆర్గనైజ్కి వెళ్తేప్పుడు అక్కడ ఒక ప్లాంట్ కనిపించింది, వాళ్ళని అడిగి చిన్న కొమ్మ నేను తీసుకున్నాను. అది ఎంత బుషీగా అయిపోయిందండి. అది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు ఇవ్వండి అని అంటే ఒక కొమ్మ ఇరిసి ఇస్తుంటాను. ఇది కూడా చిట్టివల్స్ మొక్క అండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి ఒక కొమ్మలు తెచ్చి నాకు ఇస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ మొక్క ఇది ఫర్న్ అనమాట, కానీ ఇది ఎండిపోయింది. దాన్ని తీసి ఇప్పుడు మళ్ళీ కూడా వేరే దాంట్లో వేయాలన్నమాట. ఇదిగోండి ఇది స్నేక్ ప్లాంట్, దీన్ని కూడా మెయింటైన్ చేయాలి. ఇది ఏంటంటే నేను భోగాపురం వెళ్ళి అక్కడ సైట్ చూడడానికి వెళ్తేప్పుడు మట్టి బాగుందండి. ఈ మట్టి నల్ల మట్టి, అది అక్కడ ఏంటంటే మరి రైస్ బాగా పండించేవారట. ఇప్పుడు అన్నీ కూడా సైట్ల కింద ఇచ్చేస్తున్నారు, అక్కడ అమ్మేసుకుంటున్నారు.